నమో రామదూతాయ. వివాహం తర్వాత సంవత్సరం వరకు, అట్లాగే ఉపనయనం తర్వాత 6 నెలల వరకు, చౌలము అయిన తర్వాత అనగా పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత 3 మాసాల వరకు తిలతర్పణాలు చేయకూడదు. అట్లాగే భాను సప్తమి రోజు అంటే ఆదివారం రోజు సప్తమితో కూడుకున్నటువంటి తిథి రోజు తిలతర్పణాలు చేయకూడదు. అంతేకాకుండా తన జన్మ నక్షత్రమునందు ఆచరించకూడదు. మంగళవారాలు, శుక్రవారాలలో పాడ్యమి, సప్తమి, ఏకాదశి, త్రయోదశి తిథులలో తిలతర్పణం బదులు జలతర్పణం అంటే కేవలం నీటితో మాత్రమే తర్పణం చేయాలి. రాత్రిపూట ప్రదోష సమయంలో తిలతర్పణం కూడదు. మాసికాలలో, తీర్థశ్రాద్ధంలో, గయాశ్రాద్ధములో, సపిండీకరణాలలో ప్రత్యాబ్దికమునందు తిలతర్పణాలు చేయకూడదు. తులసి కోట ముందు కానీ, ఇంటి బయట కానీ, నదీ తీరంలో కానీ ఈ యొక్క తిలతర్పణాలు దక్షిణ అభిముఖులై చేసుకోవాలి. అట్లాగే వసతి లేనటువంటి వారు ఇంటి అందు కూడా చేసుకున్నా సరే ఎటువంటి దోషము ఉండదు అని తెలపడమైనది. కానీ ఇంటి బయట చేసుకోవడమే మనకు విశేషముగా కనబడుతున్నది. కావున తర్పణాలు ఆచరించేటువంటి వారు వారి యొక్క వసతిని బట్టి చేసుకోవచ్చు అని తెలుసుకోవాలి. నువ్వులు నిత్య తర్పణంలో విధిగా ఉండాలి, అంటే అవి లేకుండా చేయకూడదు అని శాస్త్రవచనం. అది అక్షయ్యమగును. తర్పణము కుశలు పరిచిన స్థలమందు అంటే దర్భలు కానీ, అది లేకపోతే గరిక కానీ కింద పరిచి దానిపైన వదలాలి. లేదా ఇత్తడి పాత్ర యందు కానీ, రాగి పాత్ర యందు కానీ ఈ యొక్క తర్పణాలని ఆచరించాలి. తర్పణం వదిలేటువంటి సమయంలో పవిత్రమును ధరించాలి. పవిత్రము అనగా బంగారుతో చేసినటువంటి ఉంగరము లేదా వెండి లేదా రాగి ఇవేవి దొరకకపోతే మనము దర్భతో చేసినటువంటి పవిత్రాన్ని ధరించి ఈ యొక్క తర్పణాన్ని ఆచరించాలి. ఓం నమో రామదూతాయ.